హలో హాయ్ గ్రూప్ 2 మెయిన్స్ రాసేటువంటి అభ్యర్థులందరికీ స్వాగతం. మిత్రులారా, ఒకసారి స్క్రీన్ చూడండి. కేంద్ర బడ్జెట్ 2025-26, కేంద్ర ఆర్థిక సర్వే 2024-25 చదవాలా వద్దా? ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్కి ప్రాణం పెట్టి చదువుతున్న మిత్రులందరూ కూడా కేంద్ర ఆర్థిక సర్వే ఎలా తీసుకోవాలి, ఏం చదవాలి, అసలు చదవాలా వద్దా, బడ్జెట్ ఏమిటి అనే మీమాంస ఒక సందేహాన్ని ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ వీడియోను ఇంకా మేము మీకు అభోజనంగానే చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సమయం చాలదు. ఇప్పుడున్న షెడ్యూల్ మీతో పాటు మేమంతా కూడా వర్క్ చేస్తున్నాం కాబట్టి. మిత్రులారా, ఫస్ట్ పాయింట్ సోది లేకుండా చెప్తాను. ఎస్, కొంచెం బ్రీఫ్గా చూసుకోవాలా, తప్పనిసరిగా చూడాల్సిందే. ఎందుకంటే ఎగ్జామ్కి మనకి ఇంకా ఎంత సమయం ఉంది? లాస్ట్ 3 డేస్ తీసినా మనకి ఇంకా 20 డేస్ సమయం ఉంది. సో కాబట్టి ఎగ్జామ్కి అంటే లాస్ట్ 3 డేస్ మనం లెఫ్ట్, అది వదిలేయండి. దాని గురించి మనం వదిలేస్తే ఈ 20 డేస్ అనేది ఏదైతే ఉందో 20 రోజులు ఉంది. కాబట్టి కేంద్ర బడ్జెట్ ఆర్థిక సర్వే తప్పనిసరిగా బ్రీఫ్గా చూడాలా. డోంట్ గో ఇన్ డెప్త్. అది మనం అంత లోతుగా అక్కర్లా. ఏం చదవాలి? ఎస్, సాధారణంగా మీరు అప్పుడు గమనించాల్సింది ఏంటంటే సిలబస్ ఇప్పటికి అందరికీ తరువుగా వచ్చి ఉంటుంది. ఆ సిలబస్ని మీకు ఆల్రెడీ ఇంకా సిలబస్ కూడా చూడక్కర్లేదు కదా, మైండ్లోనే ఉంది ఏం సిలబస్ అని. ఆ సిలబస్కి తగ్గట్టుగా ఇక్కడ ఇందుని కోఆర్డినేట్ చేసుకోవాలా. నేను మాట్లాడచ్చా ఇప్పుడు మీతోటి? ఏమేమి కోఆర్డినేట్ చేసుకోవాలా? ఫస్ట్ ఆర్థిక సర్వే చూద్దాం. ఆర్థిక సర్వే అనగానే ఎప్పుడు ఏం కోఆర్డినేట్ చేసుకోవాల్సి వస్తుందంటే ఫస్ట్ వ్యవసాయ రంగాన్ని తీసుకుందాం. మనకి సిలబస్లో అది ఉంది కాబట్టి వ్యవసాయ రంగం వృద్ధి రేటు గతంతో పోలిస్తే ఎట్లా ఉంది, దాని చేంజెస్ ఎలా ఉన్నాయనేది తప్పనిసరిగా చూడాలి. అలాగే అందులో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఉంటాయి. ఈ ఎఫ్పిఓ గురించి ఏం చెప్పిందో మీరు చూడాలి. అట్లాగే కొన్ని పథకాలు వ్యవసాయ రంగానికి సంబంధించినవి, ఉదాహరణకు కృషి ఉన్నత యోజన, పంటల బీమా పథకాలు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎట్లా ఉన్నాయి, అందులో రైతులకు రుణాల నిష్పత్తి ఎట్లా ఉంది, ఈ విశేషాలను తప్పనిసరిగా ఇందులో చూడాల్సి వస్తుంది. ఓకేనా? రెండోది, వ్యవసాయ రంగానికి వచ్చినప్పుడు మనం మరింత ఏంటంటే అనుబంధ రంగాల్లో ఎట్లా ఉంది అనేది వాడు డేటా ఇస్తాడు మనకి. దాన్ని ఒకసారి బ్రీఫ్గా చూడాలి. శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులందరికీ నేను నా ప్రయత్నం చేసి నేను అన్నీ ప్రొవైడ్ చేస్తాను మీకు. టెస్ట్ రూపంలోనో మరో రూపంలోనో నేను డిసైడ్ అవుతాము. మా టీము డిసైడ్ అయ్యి మీకు ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా ఇస్తాను. మీరు ఏ ఒక్కరు కూడా దేనిపైన ఆధారపడకండి, ఏది చూడకండి. మీకు ఇప్పుడు ఏదైతే షెడ్యూల్లో మెంటార్షిప్లో టెస్ట్ సిరీస్లో అప్డేట్స్లో ఉన్నామో అలా వెళ్ళిపోండి. మీరు చెదరకండి, మాట్లాడకండి. అదంతా నేను చూసుకుంటా. అది నా బరువు, బాధ్యత, నేను పడతాను. మీకు ఆ సమస్య లేదు. రైట్, నౌ కమ్ టు ది పాయింట్. సో మీతో నేను ఇంకా ఏం మాట్లాడదలుచుకున్నానంటే ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి ఒకసారి ఇందులో ఎలా ఉన్నాయో చూడండి. ఇంక ఇదంతా రాయొచ్చు, ఎఫ్డిఐ అని రాసేస్తే సరిపోతుంది కదా. అలాగే విదేశీ మారక నిల్వలు కూడా మీరు ఒకసారి దీంట్లో చూడాలి. సింపుల్ కదా. ఇవన్నీ చూడడానికి డేటా కూడా ఒకేసారి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో తేల్చేయచ్చు. అట్లాగే పారిశ్రామిక రంగం వచ్చినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎట్లా ఉంది అనేది చూడాలి. తయారీ రంగంలో ఎలా ఉంది, ఈ తయారీ రంగంలో, ఈ మ్యానుఫ్యాక్చర్ రంగంలో ఏం చూడాల్సి వస్తుంది అన్నది మీరు దయచేసి నేను చెప్తాను. తయారీ రంగంలో దానికి సంబంధించి కొన్ని కారిడార్లు ఉన్నాయి. ఈ కారిడార్లో ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సెంటివ్స్, పారిశ్రామిక ప్రోత్సాహకాలు ప్రకటించింది అనేది మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే సిలబస్లో అది కూడా ఉంది కాబట్టి ఈ ప్యాటర్న్లో అవి చూడాల్సి వస్తుంది. అటు తర్వాత మీరు చూడాల్సింది ఏంటంటే ఉపాధికి సంబంధించిన డేటా ఏమి ఇచ్చారు అన్నది. మొత్తం ఇండియాను జాతీయ స్థాయిలో చూసినప్పుడు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన విశేషాలు వాడు ఇస్తాడు. ఎట్లా ఎంత కలిగింది, ఎక్కడెక్కడ ఏమొచ్చింది, నిరుద్యోగిత రేటు ఎట్లా తగ్గింది, దాంట్లో కొన్ని వివరాలు ఉంటాయి. అవి కూడా మీరు తప్పనిసరిగా చూడాల్సిన అవసరం వస్తుంది. ఇవన్నీ కాకుండా ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే తర్వాత భారతదేశానికి ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ఎట్లా ఉంది, ఎగుమతులు ఎవరితో ఎక్కువ చేసాం, దిగుమతులు ఎట్లా ఉన్నాయి, ఏ దేశంతో మనం చేసుకున్నాం, ఈ విశేషాలను కూడా మీరు ఇందులో చూడాలి.
ఇవి కాకుండా సేవల రంగం సర్వీసెస్ సెక్టార్కి వచ్చినప్పుడు దాని షేర్ ఎంత ఉందో చూడాలా. అంటే జీడీపీలో దాని షేర్ చూసిన తర్వాత ఎక్కడెక్కడ దాని యొక్క ప్రాధాన్యత ఉందనేది చూడాలి. ఇక బడ్జెట్లోకి వస్తారు మీరు. ఇవి తీసేయచ్చా? సో మీరు బడ్జెట్లోకి వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడతాను. ఏం చూస్తారు మీరు బడ్జెట్లోకి వచ్చినప్పుడు? సో బడ్జెట్‌లో మీరు గనక గమనించినప్పుడు మిత్రులారా, చాలా ఆసక్తికరమైనటువంటి విశేషాలను నేను మీతో బడ్జెట్‌లో ఇస్తాను. బడ్జెట్‌లో ఇచ్చినప్పుడు మీరు ఒక విశేషాన్ని చూస్తారు. ఏమి ఈ బడ్జెట్‌లో మీరు డెవలప్ చేయబోతున్నారు మిత్రులారా? బడ్జెట్‌లో ఫస్ట్ మీరు చూడాల్సింది నేను ఇందాక చెప్పినట్టుగా పారిశ్రామిక రంగానికెళ్ళండి. వ్యవసాయ రంగం తర్వాత చూద్దాం. పారిశ్రామిక రంగానికి సంబంధించిన కొత్త పథకాలు ఏమైనా ప్రకటిస్తారా? అది రేపు మనకు తెలిసిపోతుంది. ఏమేం ప్రకటిస్తారు? ఎట్లా మన ఫర్ ఎగ్జాంపుల్ గతిశక్తి, మాస్టర్ ప్లాన్ దాని గురించి చాలా సార్లు మాట్లాడుతున్నాను. అట్లాగే బడ్జెట్ థీమ్స్ చెప్తారు వాళ్ళు. ఆ థీమ్స్ చాలా ఇంపార్టెంట్. దీన్నే మీరంతా ఇతివృత్తాలని చదివింటారు. ఈ ఇతివృత్తాలని చదివినప్పుడు ఇందులో మనం ఎట్లాంటి ఫోకస్ చదవాలా అనేది మీరు చూడాలి. ఈ పారిశ్రామిక ఇతివృత్తాలు, పథకాలు అట్లాగే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పథకాలు ఎక్కడెక్కడ ఏం ప్రాధాన్యత ఇచ్చారో అన్నది మనం చూడాలి. అట్లాగే ఇందులో ప్రత్యేకంగా చూడాల్సింది ఆవాస్ యోజన. మీకు ఇచ్చాడు అట్లాంటివంతా. ఎక్కడెక్కడ ఈ ఆవాస్ యోజన గురించి ఏం ప్రకటించబోతున్నారో చూడాలి. ఇంకా ప్రత్యేకంగా మనకు ట్యాక్స్ సిస్టమ్‌కి సంబంధించి మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది చాలా అవసరం. దానికి సంబంధించి కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొత్త ఇనిషియేటివ్స్ అంటే కొత్త చొరవలు ఏమైనా ఉన్నాయా అనేది. ఇవాళ నేను రాష్ట్రపతి వారి యొక్క ప్రసంగాన్ని విన్నాను. అందులో ఆమె చెప్పిన వాటిలో ఆ ఏఐ ఇండియా మిషన్ గురించి ఆమె ప్రస్తావించారు. ఇంకా చాలా ఉన్నాయి. ఆ టెక్నికల్ ప్రోగ్రెస్, సాంకేతిక ప్రగతి ఎట్లా ఉందో కూడా మనకు తెలుస్తుంది. ఈ విశేషాలతో మీరు చదవాల్సి ఉంటుంది మిత్రులారా. ఈ రకంగా కనుక మీరు చదువుకోగలిగితే చాలా సింపుల్గా ఉంటుంది. రేపు మళ్ళీ ఇదే అంశాలతో నేను బడ్జెట్, ఎందుకంటే నాకేమి బడ్జెట్ ప్రతులు ఇంకా రావు. కారణం ఏంటి? నేను సెంట్రల్ గవర్నమెంట్లో లేను. అది కాబట్టి నాకు వచ్చావు. రేపు మార్నింగ్ వారు అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత నేను మరొకసారి షేర్ చేసుకొని క్లియర్ కట్గా చెప్పేస్తాను. ఇది చదవండి అయ్యా, ఇది చదవండి అని చెప్పేస్తాను. దాన్ని ఫాలో అయితే చాలు మీరంతా. ఓకేనా? ఇప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఇదిగో మనం ఇది 6500 పేజీలు ఫిల్టర్ చేసి నేను మీకు ఇచ్చింది. ఇది ఇండియన్ ఎకానమీ అనేది 6500 పేజీలు. ఇదంతా కలిపి 260 పేజీలు ఉంది అంతే. ఇది మనం తయారు చేసింది. అట్లాగే ఏపీ ఎకానమీ కూడా అంతే. 2 రోజుల్లో చదవగలిగేటట్టుగా తయారు చేయడం. అట్లాగే మీరంతా గమనించాల్సింది ఏంటంటే, మీరు ఆ సిస్టమ్ మనం మెయింటైన్ చేసాం. టెస్ట్ సిరీస్కి సంబంధించి, సూపర్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి రేపు నేను మంచి వీడియోస్ చేస్తాను. కనీసం ఆ టెస్ట్ సిరీస్ మనం చేయడం వలన ఇదిగోండి మీరు చూడండి ఇందులో ఉంటాయి. సో ఇక్కడ 65 పేజెస్ డెమో ఇస్తారు. ఇవి చూడండి. ఇక్కడ అడ్మిషన్కి రిక్వెస్ట్ పెట్టండి. ఇక్కడ మేఘనా థింక్ టెక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇందులో 80 ఇది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి అయ్యా. ఇందులో నేను ఏం చేయబోతున్నాను అనేది రేపు స్పష్టంగా టెస్టింగ్ టైంకి సంబంధించి ఇస్తాను. దాన్ని ఫాలో అవ్వండి. మంచి రిజల్ట్ వస్తుంది. మీరు చదవని పుస్తకాలంతా కూడా అతిశయోక్తి లేకుండా నేను చెప్తాను. 10, 5, 6, 6 రోజులు, 10 రోజులు, 15 రోజులు 3 షెడ్యూల్స్ ఇస్తాను. 3 షెడ్యూల్ మీకు నచ్చిన షెడ్యూల్ ఎంచుకోండి. 3 షెడ్యూల్కి ఫీజు సేమ్ ఉంటుంది. 6 రోజులకి తగ్గించేది, 15 రోజులకి పెంచేది అట్లేమి ఉండదు. సేమ్ ఉంటుంది. సబ్జెక్ట్ అంతా సేమ్ ఉంటుంది. అది రేపు నేను మాట్లాడతాను. దాన్ని ఫాలో అవ్వండి. రేపు వీడియోస్ ఇంకా చక్కచక్క వస్తుంటాయి చూడండి. శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో 160 టెస్టులకు సంబంధించిన అప్డేట్స్ ప్రక్రియ ఇక 2 రోజుల్లో ముగిసిపోతుంది. తప్పితే ఇంకొక రోజు అంతే. దట్స్ ఆల్. 3వ తారీఖు లాస్ట్ డేట్. అన్నీ కూడా అప్డేట్స్ అంతా కూడా. ఇది మనము శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ తరపున అభ్యర్థులకు ఇచ్చిన సర్వీస్. 3 ఏళ్ళుగా ఈ కోర్సు రన్ చేస్తూనే ఉన్నాం. 3 ఏళ్ళ కింద జాయిన్ అయినాడు కూడా ఇదే సర్వీస్ ఇచ్చాం. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. సో మీరు ఇవన్నీ ఫాలో అవుతారని ఆశిస్తున్నా. సో కాబట్టి మీరు ఈ పుస్తకాలు కూడా చూసారు కదా. ఈ పుస్తకాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ టెస్ట్ సిరీస్లోకి డంప్ చేసి ఉంటారు. అది ఎట్లా అన్నది రేపు నేను మీతో వివరంగా మాట్లాడతా. అలాగే రేపు వచ్చే బడ్జెట్ విశేషాలు కూడా నేను ఏం చెప్తానో దయచేసి ఫాలో అవ్వండి. సోది చెప్పేవాళ్ళు, తర్వాత సొల్లు ఇట్లాంటివన్నీ ఫాలో అయ్యి ఇబ్బంది పడకండి. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ డే.